కర్నూలులో కేఎల్ నారాయణ రెడ్డి హత్య తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ హత్యలు ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ పెరుగుతున్నాయనే ఒక అనుమానం కలుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన హత్య వెనుక కారణాలు తెలియజేయడం కోసం కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ ప్రస్తుతం మనతో టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవికృష్ణ గారు, నిన్న జరిగిన హత్య కేవలం ఫ్యాక్షన్ హత్య లేకపోతే పొలిటికల్ ఫ్యాక్షన్ హత్య? నమస్తే అండి. దర్యాప్తు వేగవంతం చేశాం. ఆల్రెడీ 3 బృందాలతోని ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం. పూర్తి సమాచారం త్వరలో తెలుస్తుంది. చాలా కఠినంగా వ్యవహరించమని స్థానిక పోలీసులు చెప్పడం జరిగింది. డిఎస్పీ డోన్ ఆధ్వర్యంలోని ప్రత్యేకంగా మేము ఈ దర్యాప్తుని ముమ్మరం చేశామండి. కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు ఈ హత్య వెనుక ఉన్నారు అనేది ప్రధానంగా రాజకీయంగా ఒక స్ట్రాంగ్ ఆరోపణ వస్తుంది. ఎస్పీగా మీరేం చెప్తారు? ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది కాబట్టి ప్రస్తుతం ఏమీ మనం కామెంట్ చేయలేం. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం. దర్యాప్తు చేసినప్పుడు ఖచ్చితంగా దోషులు ఎవరన్నా సరే వాళ్ళకి ఈ కఠినంగా వ్యవహరించడం కోసం పోలీస్ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందండి. మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇందాక ఒక క్లియర్ కట్ ఆరోపణ చేశారు. హత్య 9 గంటలకు జరిగితే 2:30 గంటల వరకు పోలీసులు అక్కడికి వెళ్ళలేదు, దీని ద్వారా అక్కడ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడానికి పోలీసులు అవకాశం కల్పించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీంట్లో వాస్తవం ఉందా? అది పూర్తిగా ఖండిస్తున్నామండి. పూర్తిగా ఖండిస్తున్నాం. హత్య జరిగిన అరగంట లోపలనే పోలీసులు చేరుకున్నారు. సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు చేరుకున్నారు. తర్వాత కర్నూలు టౌన్ నుంచి కూడా మేము ప్రత్యేక బృందాలు పంపించడం జరిగింది. నేను కూడా సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం అండి. రవికృష్ణ గారు, ఇక్కడ చెరుకుపాడు విలేజ్కి సంబంధించి ఈ విలేజ్లో పాత కక్షల నేపథ్యంలో నారాయణ రెడ్డి హత్య జరిగిందా, లేదంటే వేరే కారణాలు ఉన్నాయా? నారాయణ రెడ్డి హత్య చేసిన వాళ్ళు ప్రాథమికంగా మీరు గుర్తించిన వాళ్ళు ఎవరు? పాత ఫ్యాక్షన్ హత్యలో భాగస్వామ్యం ఉన్న వాళ్ళేనా? అంటే పాత హత్యలు నేపథ్యం కూడా ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది కాబట్టి ఇప్పుడే మేము పూర్తిగా కామెంట్ చేయలేం. త్వరలోనే నిందితులందరినీ పట్టుకొస్తాం. దర్యాప్తు చాలా వేగవంతం చేయడం జరిగింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు నడుస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత దోషులను పట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ. ఎస్పీ గారు, మీరు కపట్రాళ్ళ విలేజ్ని ఎక్కడైతే ఫ్యాక్షన్ ఒకప్పుడు ఫ్యాక్షన్తో రగిలిపోయిందో కపట్రాళ్ళ విలేజ్ని మీరు అడాప్ట్ చేసుకుని అక్కడ ఒక సాఫ్ట్నెస్ క్రియేట్ చేయడం కోసం ట్రై చేశారు. ఒక పక్కన మీరు సోషల్ యాక్టివిటీ కర్నూలు జిల్లాలో సీరియస్గా తీసుకుంటే, ఇంకోవైపు ఫ్యాక్షన్ హత్యలు జరగట్లేదా? మీరు సీరియస్గా లేకపోవటం వల్ల ఈ ఫ్యాక్షన్ హత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయి అనే ఒక రాజకీయ విమర్శ వస్తూ ఉంది. దానికి మీరేం చెప్తారు? వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి చెప్తూ ఉన్నారు. అది కూడా కొంతవరకు వాస్తవం కాదండి. ఎందుకంటే మొదటి రోజు నుంచే జిల్లాలో ఫ్యాక్షన్ అనేది ఉండకూడదని చెప్పేసి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ కానీ, బైండ్ ఓవర్ కేసులు కానీ జిల్లా వ్యాప్తంగా పెడుతున్నాం. ఎస్ఐలకి, సిఐలకి, డిఎస్పీలకి చాలా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒక పక్కన కప్పట్రాలని గ్రామాన్ని బాగు చేయాలని, ఫ్యాక్షనే ఉండకూడదని జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కాబట్టి దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. కానీ కర్నూలులో ఈ మధ్యకాలంలో చూస్తుంటే వరుసగా 3 మర్డర్లు జరిగినాయి. ఈ నెలలోనే ఆళ్లగడ్డలో డబుల్ మర్డర్ జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, గతంలో ఇంకోటి జరిగింది. మీరు ఎస్పీగా వచ్చిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటున్నారు, సీరియస్గా లేదు, ఫ్యాక్షనిస్టులు అందరి మీద ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేయలేదు. కాబట్టే కర్నూలు కేంద్రంగా ఫ్యాక్షన్ హత్యలు మళ్ళీ జరుగుతున్నాయని అంటున్నారు. ఇందాక గౌరవ్ వెంకటరెడ్డి అని అంటున్నారు, ఈ 3 సంవత్సరాల్లో మీరు అత్యధిక కాలం అక్కడ ఎస్పీగా ఈ 3 సంవత్సరాల్లో ఉన్నారు. ఈ 3 సంవత్సరాల్లో 300కు పైగా చిన్న పెద్ద అన్ని రకాల ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయి, అది అధికార పార్టీ అండ చూసుకొని హత్యలు జరిగినాయి అని చెప్పి ఒక సీరియస్ లా అండ్ ఆర్డర్ అనుమానం ఆయన వ్యక్తం చేస్తున్నారు. అది వాస్తవం కాదండి. వాళ్ళ డేటా కూడా చాలా తప్పు ఉంది. ఫ్యాక్షన్ హత్యలు ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగలేదు. వేరియస్ కారణాలతో మర్డర్లు జరిగి ఉండొచ్చు, కానీ ఫ్యాక్షన్ హత్యలు అనేది ఎక్కడ జరగలేదు. ఇది నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. దాన్ని మేము కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. జిల్లా పోలీస్ శాఖ పూర్తిగా దీని మీద దృష్టి సారించింది. చాలా బృందాలు పనిచేస్తున్నాయి. నిన్న రాత్రి ఈరోజు మొత్తం అంతా కూడా ఆ వర్క్ మీద ఉన్నామండి. ఆ 300 హత్యలు జరిగినాయి అంటే అది పూర్తిగా అవాస్తవం. కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు మీద మీరు A14 పెట్టడం జరిగింది, A14 అంటే అక్యూజ్డ్ 14 పెట్టడం జరిగింది. ఎందుకని అంత కిందకి తీసుకెళ్లి పెట్టారు? రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉందా? ఏమీ లేదండి, ఎటువంటి ఒత్తిడి లేదు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మాత్రమే కేసు నమోదు చేయడం జరిగిందండి. రాజకీయ ఒత్తిడి అటువంటిది ఏమి లేదు.
పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అంటూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక పోలీస్ అధికారులు అతనికి గన్మెన్లు తీసేశారని అంటున్నారు. గన్స్ ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు అంటూ ఉన్నారు. కేవలం రాజకీయంగా అతన్ని చంపటానికి వీలైన వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారు. దానికి మీరంతా సహకరించారు, పోలీస్ యంత్రాంగం సహకరించారు అనేది ఎలిగేషన్, పొలిటికల్ ఎలిగేషన్. అది కూడా పూర్తిగా అవాస్తవం అండి. వెపన్స్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు డిపాజిట్ చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తర్వాత జిల్లా వ్యాప్తంగా నేను కూడా సెట్లో మాట్లాడాను, ఎవరైనా వెపన్స్ అడిగితే వెంటనే ఇచ్చేయండి అని చెప్పేసి. ఎవరైతే ఇప్పుడు నిన్న చనిపోయారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ వెపన్లు తీసుకోవాలి. చాలా చోట్ల తీసుకున్నారు, కొన్ని చోట్ల తీసుకోలేదు. ఇది తీసుకోని సందర్భం. తీసుకోకపోతే ఇంకా వాళ్ళ ఉన్నతాధికారులకు మనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా ఆయన వెపన్ రెన్యువల్ జరగలేదు కాబట్టి ఇవ్వకండి అనేది ఎక్కడ ఆదేశాలు లేవు. జిల్లాలో కూడా గత 3 సంవత్సరాలు కాదు, గత 5 సంవత్సరాలు వెరిఫై చేయండి, ఎక్కడా కూడా రెన్యువల్ కాలేదని చెప్పి వెపన్ మేము సీజ్ చేసే సందర్భం ఒకటి కూడా లేదండి. చివరిగా ఎస్పీ గారు చెప్పండి, కర్నూలు జిల్లాలో తిరిగి హత్యలు స్టార్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఆపివేయడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? పూర్తి స్థాయిలో పనిచేస్తామండి, చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఆల్రెడీ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. మొత్తం ఇప్పుడు దాకా 2014 నుంచి ఇప్పుడు వరకు ఉన్న కేసులన్నీ కూడా లిస్ట్ తీసుకుంటున్నాం. అంత ముందు కేసులు కూడా ఎక్కడ ఎటువంటి సంఘటన పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారు. ఫ్యాక్షనిస్టులకు ఏమైనా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నారా ఈ సందర్భంగా? ఎవరైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. పూర్తి స్థాయిలో జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికృష్ణ గారు.